నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ హెల్తీ అండ్ టేస్టీగా ఉండేటువంటి జొన్న హల్వాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. ముందుగా దీనికోసము 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. అదే కప్పుతోనే 1/2 కప్పు నెయ్యి, 3/4 కప్పు బెల్లం తీసుకోండి. అలాగే ఒక 10 జీడిపప్పు పలుకుల్ని, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యిని వేసి 10 జీడిపప్పు పలుకులు ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు మాడిపోతే అంత టేస్ట్ బాగోదు. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోనే ముందుగా మనం తీసుకున్నాం కదండి 1 కప్పు జొన్న పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే నెయ్యిని తీసుకున్నాం కదా 1/2 కప్పు, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టాలి, అందులోనూ టైం టేకింగ్ కూడా అండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని అప్పుడప్పుడు నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి, ఒకేసారి పోసేయకోకుండా. ఇలా అంతా బాగా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఈ జొన్నపిండి అనేది కలర్ చేంజ్ అవుతుంది, అందులోనూ స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నప్పుడే మనకి ఒక 10 మినిట్స్ తర్వాత నెయ్యి అనేది అంత సపరేట్ అవుతుంది, పిండి మీద అంత నురగలాగా కనిపిస్తుందండి. అంతవరకు ఇది మిక్స్ చేయాలండి. అప్పుడే మనకి హల్వా బాగా టేస్టీగా ఉంటుంది. అందులో నిలువ కూడా ఉంటుందండి బాగా, ఒక 15 to 20 days. ఇక్కడ చూపిస్తున్న విధంగా నెయ్యి అనేది సపరేట్ అవుతుందండి, అంతవరకు మిక్స్ చేయాలండి. ఇది కొంచెం నిదానంగా చేసుకోవాలండి ప్రాసెస్. ఇదంతా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం 3/4 కప్పు బెల్లాన్ని కూడా తీసుకున్నాను కదండి, ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయాలి. అలాగే 1 కప్పు వాటర్ని వేసి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలండి, బెల్లం మొత్తం కరిగే వరకు. ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఎలాంటి పాకం అవసరం లేదండి, ఊరికే బెల్లం అంతా కరిగితే మనకు సరిపోతుంది. ఈ కరిగిన బెల్లం నీళ్ళని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జొన్న పిండి, నెయ్యి ఇందులోకి యాడ్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 10 మినిట్స్ ప్రాసెస్సేనండి. ఇలా మనం ఒక రోజు కష్టపడి చేసి పెట్టుకుంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా డైలీ ఒక లడ్డూ రూపాన లేదంటే ఒక బర్ఫీ లాగే చేసి ఇస్తే వాళ్ళు రోజు తింటారండి. ఇట్లంతా బాగా మిక్స్ చేసుకుంటుండగా ఈ జొన్నపిండి బెల్లం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత గట్టి పడుతుందండి. ఒక 10 మినిట్స్ ప్రాసెస్ ఉంది ఇది కూడా. ఈ జొన్నపిండి అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనము రొట్టెలు అవన్నీ డైలీ తినలేం కాబట్టి, చేయలేం కాబట్టి మనము ఈ లడ్డూలను చేసి చిన్నపిల్లలకైనా ఏజ్డ్ వాళ్ళకైనా ఇస్తే రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి మంచిది. మనం అందులోనూ షుగర్ యాడ్ చేయకుండా బెల్లాన్ని యాడ్ చేసాం కాబట్టి 2 హెల్త్కి మంచిదండి. అంతేనండి, మన జొన్న హల్వా రెడీ అయిపోతుంది. దీన్ని మీరు లడ్డూల్లాగైనా చుట్టుకోవచ్చు, లేదంటే బర్ఫీలాగా ప్లేట్లోకి కొంచెం నెయ్యి రాసి వేసి కట్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు, అది మీ ఆప్షన్ అండి. ఇక్కడ నేను 1 కప్పులోకి యాడ్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసము మన ఛానల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.